మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. మొత్తానికి అలా ఇలా తిరిగి 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 ఇప్పుడు మొత్తంగా 1200 మందిది ఫోన్ ట్యాప్ చేశాము. ఇంతమందిని వాళ్ళందరినీ ఇవన్నీ చేశాము, బెదిరించాము, భయపెట్టాము, వసూలు చేశాము, తీసుకున్నాము, ఈ ప్రభావితం చేశాము. ఇంత లిస్ట్, ఇంత డేటా అసలు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ 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 వస్తూ ఉన్నట్లుంది కదా. ఏంటి సార్, డెఫినెట్గా 1 మంత్ బ్యాక్ అయితే ఇదే ఎస్పీటీలో మనం ఒక పేరు చెప్పాం సార్. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి రవి అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చాలా కీలకమైనటువంటి వ్యక్తి అని 1 మంత్ బ్యాకే మనం ఇదే ఎస్పీటీలో అతని పేరు చెప్పాం. అసలు ఎవరి రవి అని చూస్తే రవి పాల్ సార్. అమీర్పేట టు ఇజ్రాయెల్ లింక్ మధ్యలో ఉన్నటువంటి పర్సనే ఈ రవి పాల్. ప్రధానంగా కూడా అమీర్పేటలో కన్వర్జేషన్ అనేటటువంటి ఒక ల్యాబ్ను అయితే ఈ రవి పాల్ నడుపుతున్నాడు. ఇప్పుడు అది క్లోజ్ అయినప్పటికీ కూడా టోటల్గా కూడా అంటే ఒక బల్క్ డంప్ ఉంటుంది సార్. డంప్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది, ఈ ల్యాబ్ దగ్గరికి అయితే చేరుతుంది. ఇక్కడికి చేరిన తర్వాత ఇందులో ఉన్నటువంటి గంటల కొద్ది ఆడియోలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అంటే కట్ 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 అన్నట్టు విధంగా కూడా ఆ పాయింట్లన్నీ కూడా ఎక్కడికి చేరాలో ప్రణీత్ రావు దగ్గరికి అయితే చేరిపోతాయి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో బంగారు తీసుకెళ్తున్నారని ఉండొచ్చు, డబ్బులు తీసుకెళ్తున్నారని ఉండొచ్చు. అలా వెళ్ళినటువంటి చిన్న చిన్న పార్ట్స్ ఆడియోలు విలువ ఎంతో తెలుసా సార్? అక్షరాల 100 కోట్ల రూపాయల బంగారం, నోట్ల కట్టలు అండ్ మోరోవర్ వెండి కూడా. ఇప్పుడు ఆ డబ్బు, బంగారం, వెండి ఏమయ్యాయి, ఎవరి దగ్గర ఉన్నాయి అంటే సుమారుగా ఒక 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువ చేసే బంగారం అనుకుందాం. అదేవిధంగా కొన్ని వందలు అంటే ఒక 200 కేజీలు, 300 కేజీలు సార్, గ్రాములు కూడా కాదు, 200, 300 కేజీలు సంబంధించినటువంటి బంగారం అవంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? ఆ బంగారం అంతా కూడా పట్టుబడినటువంటి ఆ బంగారం అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? ఆ నోట్ల కట్టలు, అన్ని 100 కోట్లకు విలువైనటువంటి ఆ నోట్ల కట్టలు ఎవరి జేబుల్లో ఉన్నాయి, ఎవరి ఇంట్లో, ఫామ్ హౌసుల్లో లేకపోతే ఎక్కడ దాగి ఉన్నాయి అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అఫీషియల్గానే. అంటే ఎవరైతే హవాలాకు సంబంధించినటువంటి బాధితులు అంటే వాళ్ళు చేసేదే తప్పు కానీ అందులో బాధితులు ఉంటారు కదా, ఆ బాధితులో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మరి రావాల్సినటువంటి అంటే ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయం అయితే ఇంకా ఎన్నో కోట్లు ఉన్నాయి సార్. ఇక్కడ 1200 మందికి సంబంధించినటువంటి ఫోన్స్ ఏవైతే ట్యాప్ చేశారని మనం చెప్తున్నామో 1200 మంది అనేది కేవలం అఫీషియల్గా సిస్టంలో నమోదనేటువంటి వివరాలే సార్. అన్అఫీషియల్గా అమీర్పేటలో ఉన్నటువంటి కన్వర్జేషన్ అనేటటువంటి ఇన్నోవేషన్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లో దీనికి మించి ఇంకొక 0 పక్కన పెట్టుకున్నా కానీ ఎటువంటి డౌట్ లేదు. అక్కడ టోటల్గా ఈ బల్క్ ఆడియోలకు సంబంధించినటువంటి బల్క్ ఏదైతే ఉందో అక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం చెప్పబోతున్నాం సార్, ఈ మొత్తం రవిపాల్ అన్మోరో 1449 లాస్ట్లో ఉన్నటువంటి 4 నెంబర్లు, ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాం 1449 ఆ ఫోన్ నెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తి మళ్ళీ కీలకంగా కాబోతున్నాడు. అతను ప్రస్తుతం లండన్లో ఉన్నారు సార్. లండన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కోసం అయితే పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అతను ఎక్కడా కూడా ఎవరికీ దొరకకుండా ఈ ఫోన్ ట్యాపింగ్కు నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా సైలెంట్గా ఉన్నప్పటికీ నలుగురు ప్రధానమైనటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో మళ్ళీ నలుగురిని చాలా క్లియర్గానే చెప్తున్నాం సార్. అంటే వాళ్ళ పేర్లు మనం ఇప్పుడు బయట పెట్టినప్పటికీ కూడా నలుగురికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ట్యాప్ చేయడమే కాకుండా వాటిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన 1, 2, 3, 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సార్ మధు జనరల్గా పోలీసులకు భయపడరు, పొలిటీషియన్స్, ఐఏఎస్లకు భయపడరు, కానీ న్యాయమూర్తులకు భయపడతారు. కానీ న్యాయమూర్తుల ఫోన్లు విని ఏం చేశారంటావు? న్యాయమూర్తుల ఫోన్లు విన్న తర్వాత ఏ రకంగా ప్రభావితం చేస్తుంటారంటావు? ఏం జరిగి ఉంటుంది అంటావు? కరెక్టే సార్, చాలా కీలకమైనటువంటి పరిణామం సార్. ఎందుకంటే గతంలో ఎక్కడైనా సరే ఒక ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పలానా వ్యక్తి అంటే అతను మావోయిస్టా లేకపోతే ఉగ్రవాద వాళ్ళ ఫోన్లు వినేవారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం రాజకీయ నాయకులు అదేవిధంగా అపోజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లతో పాటు సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే ఆ పార్టీలో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నాయకుల ఫోన్లతో పాటు న్యాయమూర్తుల వరకు వెళ్ళింది అంటే అక్కడ ఉన్నటువంటి కేసుల పరిణామాలు ఏవైతే ఉంటాయి అంటే ఇక్కడి నుంచి లింక్ ఎక్కడికో కలపబోయాలి అనుకున్నారు సార్. అంటే గతంలో నమోదైనటువంటి కొన్ని కేసులు ఉన్నాయి సార్. ఆ కేసులకు సంబంధించి అక్కడ పరిణామం ఇక్కడి నుంచి అంటే ఒక న్యాయమూర్తికి ఇంకొక న్యాయమూర్తికి లింక్ ఉంటుంది కదా సార్. ఇక్కడ ఉన్న అంటే ఇది టెక్నికల్గా కొంత ఆలోచించాలి సార్ మనం. ఎందుకంటే ఇక్కడ ఎవరిదైతే
కేసులకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు ఉంటారో, అంటే వీళ్ళకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసుల పైన వాదించేటటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో ఆ న్యాయమూర్తికి ఇంకొక న్యాయమూర్తికి, అంటే వీళ్ళకు దగ్గరగా ఉండేటటువంటి న్యాయమూర్తులు మధ్యలో ఉన్నటువంటి కన్వర్జేషన్, వీళ్ళ కన్వర్జేషన్ వింటే ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది కదా. ఆ చిన్న పాయింట్ దొరికినప్పుడు మన వెనక ఉన్నటువంటి అంటే ఈ స్పెషల్ టీం ఏదైతే ఉందో, అంటే ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, వీళ్ళందరి చేత కూడా ఈ పాయింట్తో అక్కడికి వెళ్తే ఇదో ఇది అని చెబితే ఎక్కడైనా న్యాయం అంటే ఉన్నటువంటి కేసుల్లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ఉంటుంది కదా అనేటటువంటి చాలా దూరమైన అంటే మధు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అంటే న్యాయమూర్తుల ఫోన్లు వినటం అనేటువంటిది పెద్ద సాహసం. అంతకంటే పెద్ద దేశద్రోహం కేసు ఇంకొకటి లేదు, అంతకంటే ఇంకా నేరం ఇంకొకటి లేదు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళని కేసుల మీద ప్రభావితం చేయటం కోసం ఉపయోగించారు అని అంటే ఇకన దానికి వేయాల్సినటువంటి శిక్ష మరణ శిక్ష కంటే పెద్దదై ఉండిద్ది. అంతే కదా. న్యాయమూర్తి ఫోన్ మీరు చెప్పినట్టు న్యాయమూర్తి ఫోన్ ఎందుకు వింటారు సార్? అంటే నువ్వు అంటున్న పాయింట్లో అంటే విని వాళ్ళని ప్రభావితం చేసి, అంటే నేను కొన్ని పదాలు వాడటం లేదు, భయపెట్టా లేకపోతే ఇంకోటి అనేటువంటి పదాలు వాడటం లేదు, కానీ ప్రభావితం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ఆర్డర్స్ వచ్చే విధంగా ప్రభావితం చేశారు అనేదా? అలాంటిది ఉందా? అలాంటిది జరిగిందా? నేను ఒక పాయింట్ చెప్తాను సార్. అంటే ఈ కేసుకు లేకపోతే వేరే ఏ కేసులకు ఏ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేకుండా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రీసెంట్గా కూడా ఒక కీలకమైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడికి సంబంధించినటువంటి హత్య కేసులో ఉన్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ఒక మహిళా న్యాయమూర్తి. అంటే ఎక్కడైనా సార్, అంటే వేరే రాష్ట్రం, అంటే నేను ఈ స్టేట్ ఇంకో స్టేట్ అని చెప్పట్లేదు, ఒక కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ కేసులకు సంబంధించి అనుకూలమైనటువంటి తీర్పులు అంటే సింగిల్ బెంచ్ ఉంటుంది సార్. మళ్ళీ చెప్తున్నారు, సింగిల్ బెంచ్ ఉండేటటువంటి వాటిలో ఎవరైనా సరే మహిళా న్యాయమూర్తులు ఎవరైనా ఉంటే ఆ మహిళా న్యాయమూర్తులు మాత్రమే కొన్ని తీర్పులు ఇస్తూ ఉంటారు. కొంతమందికి అంటే అనుకూలంగా కూడా నేను కూడా చెప్పడం లేదు, అంటే వాళ్ళు మాత్రమే కొన్ని కేసులకు అంటే ఒక సెక్టార్ పీపుల్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ పలానా అంటే సింగిల్ బెంచ్లో ఉన్నటువంటి మహిళా న్యాయమూర్తులు కొన్ని ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా అలానే కొన్ని జరిగాయి కూడా, కొన్ని కేసులలో జరుగుతున్నాయి, జరిగిన ఆర్డర్స్ని కూడా మనం చూసాము. అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక కేసుకు సంబంధించి మీరు పలానా చోట ఎక్కడైనా సరే పలానా ఎన్నికల్లో ఈ కేసు పైన మాట్లాడవద్దు, సింగిల్ బెంచ్ జడ్జ్ ఆర్డర్ ఇచ్చింది. అదొకటి సార్. ఇంకొకటి చూసుకుంటే కదా ఈ మొత్తం కేసులకు సంబంధించినటువంటి అంటే మనం మళ్ళీ చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాం, కానీ ఓవరాల్గా సింగిల్ జడ్జ్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకొక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిన్న కోర్టు ఏదైతే ఉంటుందో ఆ చిన్న కోర్టులో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా వచ్చినటువంటి తీర్పు సింగిల్ జడ్జ్ కాదు. మధు, నువ్వు చెబుతా ఉంటే భయమేస్తుంది. ఇప్పుడు మనము ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇన్ని రోజుల మళ్ళీ ఇప్పుడు క్లియర్ గా కూడా 1449 అనేటటువంటి ఫోన్ నెంబర్ ఇంతే ఓపెన్ గా చెప్పాను. ఒక 1 మంత్ బ్యాక్ నేను రవి అనేటటువంటి పేరు చెప్పాను, మనమే చెప్పాం సార్. భయమేస్తుంది. ఈ కేసు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుంది, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే దీనిలో ఎవరైతే ప్రధానమైనటువంటి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వారిపైన పూర్తి విచారణ జరిపి ఖచ్చితంగా నేరానికి పాల్పడితే మాత్రం అత్యంత కఠినమైనటువంటి శిక్షణ అయితే వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఇటువంటి నేరం చెయ్యాలి అని అంటే భయపడిపోవాలి. అంతటి తీవ్రమైనటువంటి నేరం ఇది. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని హరించి ఆ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఉన్న అంశాలని క్రోడీకరించి వాటి ద్వారా అవతల వ్యక్తులను బెదిరించి వాటి ద్వారా న్యాయాన్ని, వాటి ద్వారా డబ్బుని, వాటి ద్వారా ఇతర అంశాలని ప్రభావితం చేసే పరిస్థితికి వచ్చారు అని అంటే ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి నేరంగానే పరిగణించాలి. అధికార దుర్వినియోగం
అధికార దుర్వినియోగం అనేటువంటిది చాలా చిన్న పదం అవుతుంది. ఇది చిన్న పదం కాదు, చాలా పెద్ద పదంగా దీన్ని చూడాల్సినటువంటి అంశం ఉంది. సరే, పొలిటికల్గా జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో ఇక రాబోతున్నటువంటి రోజుల్లో చాలా కొత్త కోణాలు వస్తాయేమో వేచి ఉండాలి, చూడాలి. మరి వీటితో పాటు మరొక మధు అంటే ఓవరాల్గా అంటే కొన్ని తీర్పులు గతంలో చాలా కొన్ని కీలకమైనటువంటి తీర్పులు అంటే సిబిఐ కేసుల్లోనో, ఈడీ కేసుల్లోనో, క్రైమ్ కేసుల్లోనో వచ్చినటువంటి కొన్ని తీర్పుల యొక్క ప్రభావాన్ని వాటిని కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉందేమో. ఒకసారి ఎవరు ఊహించినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి తీర్పు, ఎవరు ఊహించినటువంటి తీర్పు వచ్చింది ఆయన విషయంలో. అరెస్ట్ చేయవద్దు, అతన్ని ఇబ్బంది పెట్టవద్దు అని ఆ రోజు చాలా పెద్ద విమర్శలు వచ్చాయి. మరి ఈరోజు ఇలాంటి వాటిని పరిశీలించినప్పుడు అలాంటి అంశాల విషయం అంటే అది ఎగ్జాంపుల్ చెప్తుంది, అది ప్రభావితం అయిందా కాలేదని నేను చెప్పట్లేదు. అంటే మనం గతంలో గమనించాల్సింది గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో బెయిల్ కోసం 100 కోట్ల రూపాయల డీల్ జరగటం, ఆ విషయంలో సిబిఐ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం, ఆ తర్వాత న్యాయమూర్తులు సస్పెండ్ కావటం, ఆ తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవటం, ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాలలోనే మనం ఎన్ని గమనించాం, చూసాం. కాబట్టి అంటే అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఆ రోజు జరిగిందేమో, ఆ రోజు బెయిల్ కోసం 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి దొరికారు. కానీ ఈరోజు న్యాయమూర్తులు లంచాలు తీసుకోరని, లేదా న్యాయమూర్తులు లంచానికి లొంగని న్యాయమూర్తులు ఉన్నారని, లేదా ఆ న్యాయమూర్తుల్ని ఇతర అంశాల ద్వారా బెదిరించి లొంగ తీసుకోవాలని, ఇటువంటి వాటికి పాల్పడ్డారా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. వీటిపైన మరింత ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అంశం ఉంది. ఓకేనా? ఇందులో రాధాకృష్ణరావు గారు చెప్పిన దాని ప్రకారం అండి, ఇప్పుడు మీరు చెప్పిన అంశం ఏదైతే జడ్జిమెంట్లు వీళ్ళ సంబంధించిన జడ్జిలు కానీ న్యాయమూర్తుల అంశంలో బీఆర్ఎస్ ఏదైతే కింద సార్ ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం కోసం ఈ యొక్క అవసరమైతే ఈ అంశాన్ని వాడుకోవచ్చని ముందే వీళ్ళ జడ్జి కానీ వీళ్ళన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేసి పెట్టారు అనేది రాధాకృష్ణరావు చేసిన వ్యాఖ్య. ఓకే, రైట్ మధు, మరి చూద్దాం ఏమంటావు నువ్వు ఫైనల్గా? అదే సార్, నేను ఒకటే అంటే మాదాపూర్లో ఉన్నటువంటి ఒక చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్, అంటే చెరువు దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కూర్చొని మాదాపూర్ కాదనుకుంటా, అది గచ్చిబౌలి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్లో కార్నర్లో పైన ఉంటుంది, బాగా వ్యూ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే గ్లాసులో నుంచి చూస్తే చాలా అందంగా కనపడుతూ ఉంటుంది సిటీ, లైటింగ్లో కనపడుతూ ఉంటుంది. లోపల కూడా అందంగా ఉంటుంది, లోపల కూడా చాలా జిగేలు అంటూ ఉంటుంది. ఇలాంటివి ఉండుంటాయి. బట్ వాటి గురించి అంటే అది వ్యక్తిగతమైన అంశాలు కాబట్టి వాటి గురించి మనం మాట్లాడాలి సార్. వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాదు సార్. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళినటువంటి, అంటే నేను ఇక్కడ పలానా వ్యక్తులు వెళ్ళారని చెప్పట్లేదు, వెళ్ళి అక్కడ కూర్చొని చైర్స్ కొట్టుకున్న తర్వాత క్యాష్ బ్యాగులు ఏవైతే ఉన్నాయి సార్, ఇవి మళ్ళీ మనం ఎందుకంటే ఇంత క్లియర్గా మనకి దగ్గర కొంత ఇన్ఫర్మేషన్, అంటే ఇదే జరిగిందని మనం చెప్పట్లేదు, కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ జరిగినటువంటి డీల్స్ అక్కడి నుంచే పోలీస్ వెహికల్స్లో, అంటే వీళ్ళ వెహికల్ ముందు వెళ్తూ ఉంటే వెనకాల పోలీస్ వెహికల్లో 1 గంట తర్వాత వాళ్ళ ఇళ్ళకి బ్యాగులు అయితే వెళ్ళాయి. ఇది ఎటువంటి డౌట్ లేదు. అందులో ఎవరున్నారు అంటే మొత్తానికి ఆ గెస్ట్ హౌస్ ఇల్లు కాదు, ఆ గెస్ట్ హౌస్ సెంట్రిక్గా లావాదేవీలు జరిగినాయి అంటావా? అదే సార్ నేను చెప్పేది గెస్ట్ హౌస్ ఇల్లు అనట్లేదు, నేను కూడా గెస్ట్ హౌస్. మరి ఆ గెస్ట్ హౌస్ ఓనర్ని విచారణకి పిలుస్తున్నారా లేదా? ఆ గెస్ట్ హౌస్ ఓనర్ అప్పటి కావాల్సినటువంటి వ్యక్తే, ఇప్పటి ప్రభుత్వానికి కావాల్సినటువంటి వ్యక్తి, అందరికీ కావాల్సినటువంటి వ్యక్తిని మరి పిలుస్తారా పిలవరా? సార్ రాజు వైపు అంటే ఇప్పుడు రాజు ఎవరు? ఆ రాజు వైపే ఉండాలి కదా సార్. దొంగ వైపు ఉంటే ఖచ్చితంగా కొరడా దెబ్బలు పడతాయి కదా సార్.
సో ఇప్పుడు డెఫినెట్గా జరిగింది అంటే ఇక్కడ ఒకటి చెప్పొచ్చు సార్, మాకు తెలియదు గెస్ట్ హౌస్ తీసుకున్నారు, అందులో ఏం చేశారైతే మాకు తెలియదు, బట్ ఇదంతా జరిగిందని ఇప్పుడిప్పుడే మాకు కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా జరిగి ఉంటే మేము అప్పుడు చెప్పేవాళ్ళం అంటే కాదు. పోలీసులు ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారంటావా, లేకపోతే నోట్లో పాలపేక పెట్టుకొని పీకుతున్నారంటావా? అంతే సార్, ఎందుకంటే ఆ గెస్ట్ తీయాలి అనుకుంటే చాలా తీయొచ్చు, తీయాలి అనుకుంటే చాలా చెప్పొచ్చు. మనకి సమాచారం ఉంది చాలా, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏం చేశారు, ఏమేం డీల్స్ జరిగినాయి, ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరు కథలు నడిపారు, ఎవరెవరు రేవంత్ రెడ్డి నేను అన్నాను అది టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఎందుకనంటే రేవంత్ రెడ్డి మేము పెద్ద మనుషులం, మేము అసలు పత్తిత్తులం, మేమంతా ఏమంటాం వాటిని, ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తుల యొక్క అంశాలు. నేనైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను, వాటి గురించి నేను కామెంట్ చేయను. బట్ ఈ ఎపిసోడ్లో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఆ గెస్ట్ హౌస్కి ఉన్న సంబంధం ఏంటి, ఆ గెస్ట్ హౌస్లో ఏమైనా జరిగినాయా, ఆ గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి అంశాలు ఏమైనా వీటికి లింక్ అయి ఉందా అన్నది మాత్రమే నా ప్రశ్న. ఉందా లేదా అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వచ్చు. లేదు అంటే ఓకే, ఉంది అంటే ఏముంది, ఉంటే ఏమేమి ఉంది, ఉంటే ఎవరెవరు ఉన్నారు, ఉంటే ఏమేం చేశారు, ఉంటే ఏమేం జరిగినాయి, ఇది కావాలి, ఇది చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇన్వెస్టిగేషన్ టీం చెప్పొచ్చు, లేకపోతే ఎవరైతే దాంట్లో అప్రూవర్స్గా మారినటువంటి వాళ్ళు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. అంతేనా మధు? కరెక్టే సార్ మీరు చెప్పింది. ఇక్కడ ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అంటే జరిగింది, ఏం జరిగింది అనేది ఒక కొత్త విషయము, కీలకమైనటువంటి విషయం చెప్తాను సార్. ఇది విన్న తర్వాత అందరూ కూడా అరే ఇలా కూడా జరిగిందా అని అనుకుంటారు. రేవంత్ రెడ్డి అనుకుందాం సార్, ఎగ్జాంపుల్ కాదు, అదే కన్ఫామ్ లేదు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి ఏదైనా సరే, ఆయన పీసీసీ చీఫ్ కాబట్టి మీడియా వాళ్ళు వెళ్తూ ఉంటారు, అక్కడి నుంచి లైవ్లు అన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా సార్. అలానే అమీర్పేటలో ఉన్నటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో, కన్వర్జేషన్ సంబంధించినటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో, ఆ టీం కూడా అక్కడికి వచ్చేసారు. అక్కడికి వస్తారు, అందరిలో కలిసిపోతారు. అందరిలో కలిసిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని ఇక్కడ వీళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఏదైతే మిషన్ ఉందో దాని ద్వారా స్కాన్ చేస్తారు సార్. అంటే లైవ్ వాచ్ అంటారు కదా, ఎక్కడైతే టీవీ ఛానల్కి సంబంధించిన 4Gలు 5Gలు డిఎస్ఎన్జీలు ఉంటాయో అదే విధంగా వీళ్ళు ఇక్కడ నుంచి ఒక స్పెషల్ మిషన్, అది 4G లాగా కదా సార్, ఇంకా స్పెషల్. అంటే ఇక్కడ నుంచి ఇంట్లో ఏం జరుగుతుంది అనే దాన్ని శాటిలైట్ ద్వారా, అంటే ఒక ఉగ్రవాదులకు సంబంధించి మనం మాస్క్ లాగా చూస్తుంటాం కదా సార్ ఎక్కడైనా టీవీలలో, ఇప్పటికీ కూడా యూట్యూబ్లలో కొడితే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా మనుషులు కనిపిస్తారు. అంటే మనుషులు డైరెక్ట్గా కనిపించారు సార్ అందులో. అంటే ఇలా పలానా వ్యక్తి ఉన్నారు, పలానా ఇలా ఇలా వెళ్తున్నారని ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించి చూడడానికి ఉపయోగించేటువంటి స్కానర్. అంటే మన ఏదైతే ఎక్కడన్నా స్కాన్ చేయించుకున్న తర్వాత అందులో ఫొటోస్ ఇలా చూస్తాం కదా సార్, అటువంటి ఎక్విప్మెంట్ అక్కడ వాడారు సార్. అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఈ మిషన్లు పెట్టి ఆ మిషన్ల పైన శాటిలైట్ ద్వారా చూస్తూ కూడా వేరే చోటికి లైవ్ ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి వేరే ప్లేస్ దగ్గరికి లైవ్ ఇచ్చి ఆ లైవ్ను అక్కడ వాచ్ చేశారు సార్. ఎవరు అది అనేది కూడా ఇంకా జబ్బు బాగా నాకు కొంచెం హార్ట్ బీట్ కొట్టుకుంటుంది సార్. ఏమో సార్, మీ ఫోన్ కూడా అవన్నీ కాలంలో అన్నీ చాలా బయటకు వస్తాయి, అవన్నీ కూడా చూద్దాం. తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ఓకే మధు, రైట్.